అందరికీ నమస్కారం. నా ప్రాణమ 62. అలా ధృతి థర్డ్ ఇయర్ కూడా అయిపోయి ఫైనల్ ఇయర్కి వెళ్తుంది. ధృతి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసేవాళ్ళు అందరూ. బయట రోహను, ఇంట్లో అంజు, నందిని గారు చాలా బాగా చూసుకునేవాళ్ళు. అందుకే ధృతి చాలా త్వరగా కోలుకుని నార్మల్గా కాలేజ్కి వెళ్ళేది. చక్రధర్ గారు ఊర్లోకి వచ్చారని తెలిసి ప్రతాప్ గారు మాట కలిపి ధృతి గురించి అడగటం స్టార్ట్ చేస్తారు. ధృతి గురించి చక్రధర్ గారు మాట్లాడే తీరుని బట్టి ఆయనకి కూతురంటే ఇష్టం లేదని తెలిసి చాలా ఆనందపడతారు. ఎందుకంటే ఒకవేళ ధృతి చనిపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ రాదు అని. అలా ధృతి గురించి, తను చదివే కాలేజ్ గురించి తెలుసుకుని ఢిల్లీ వెళ్తారు ప్రతాప్ గారు, కృతిక. ధృతి మళ్ళీ నార్మల్గా కాలేజ్కి వచ్చేసరికి రోహన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి తను ఎదురుగా వెళ్ళి తన ప్రేమ విషయం చెప్పి త్వరగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి తన కాలేజ్కి వెళ్తాడు. రోహన్ని వాళ్ళ కాలేజీలో కనిపించేసరికి ధృతి కొంచెం ఆశ్చర్యపోతుంది. రోహన్, మీరిక్కడ మా కాలేజ్లో అని అడుగుతుంది. రోహన్ నవ్వుతూ, నీతో ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలి, అలా బయటికి వెళ్దామా అంటాడు. ఓకే. అంజు కూడా ఇవాళ కాలేజ్కి రాలేదు, బోర్గా ఉంటే ఇంటికి వెళ్ళిపోతున్నా, వెళ్దాం రండి అంటుంది రోహన్ చేయి పట్టుకుని. రోహన్ హ్యాపీగా ఫీల్ అయ్యి పద అని ధృతి వెంటే వెళ్తాడు. రోహన్ పార్కింగ్ దగ్గరకు వెళ్ళి, ఇక్కడ వెయిట్ చేయి బంగారం, నేను వెళ్ళి కారు తెస్తా అంటాడు. రోహన్ బంగారం అనేసరికి ధృతికి అర్థమైపోతుంది తనెవరు అనేది. కానీ రోహన్ ఏం చెప్తాడో వినాలని తెలియనట్టే యాక్టింగ్ చేస్తుంది. రోహన్ కారు తెచ్చి ధృతి ముందు ఆపగానే తన కారు ఎక్కి రోహన్నే చూస్తూ ఉంటుంది. రోహన్ ధృతిని అబ్జర్వ్ చేసి, ఏంటి బంగారం ఎలా చూస్తుంది, కొంపదీసి నేనే అని అర్థమయ్యిందా ఏంటి అని ఆలోచిస్తూ ధృతిని చూస్తాడు. ధృతి ఫేస్లో కనిపిస్తున్న హ్యాపీనెస్ చూసి రోహన్కు కూడా అర్థమైపోతుంది ధృతి తన్నే గుర్తుపట్టేసిందని. కానీ ఇద్దరు ఏమీ మాట్లాడరు. అలా వాళ్ళు ఒక రెస్టారెంట్ దగ్గరకు వెళ్తారు. అలా బయటికి రావడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఆ నిమిషం ఎవరికీ తెలియలేదు. ఆ రోజు వాళ్ళ జీవితాల్లో ఒకటి చీకటి రోజుగా మిగిలిపోతుందని, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ దూరం అవుతుందని ఊహించలేదు. రోహన్ రెస్టారెంట్ దగ్గర కారు ఆపి తను దిగి ధృతి కూర్చున్న సైడ్కి వెళ్ళి కారు డోర్ తెరిచి ధృతి చేయి తీసుకుని రెస్టారెంట్లోకి వెళ్తాడు. ధృతి రోహన్ని చూడకుండా మనసులో, రోహనే కన్నానా, అయితే ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, తనకి నా గురించి అంతా తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ నాకు తనంటే ఇష్టమే అని ఎలా చెప్పాలి, ఒకవేళ నేనే పొరపాటు పడుతున్నానా, తను కన్నా కాకుంటే అనుకునేసరికి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. అవి కనిపించకుండా తుడుచుకుని రోహన్ని చూస్తుంది. రోహను నేనే నీ కన్నా అని అన్నట్లు భరోసా ఇస్తున్నట్లు అనిపిస్తుంది ధృతికి. రోహన్ తనను చూసి ఏంటని కళ్ళెకరేస్తే ఏం లేదు అన్నట్లు చిన్నగా తల ఊపుతుంది. రోహన్ నవ్వుకుంటూ మెనూ కార్డ్ చూసి ధృతి చేతికిచ్చి ఆర్డర్ చేయమన్నట్లు సైగ చేస్తాడు. మీరే ఆర్డర్ చేయండి అంటుంది ధృతి. రోహన్ నవ్వుతూ, నీకు నచ్చింది నువ్వే ఆర్డర్ చేయి బంగారం అంటాడు. రోహను బంగారం అనేసరికి తన కళ్ళల్లో చూస్తుంటే ఇంకా అర్థం కాలేదా అంటాడు రోహన్ చిలుపుగా చూస్తూ. ధృతి ఆనందంగా, అంటే కన్నా. రోహన్ నవ్వుతూ ధృతి కళ్ళలో చూస్తూ అవును అని ధృతి చేయి చేతిలో తీసుకుని, నిన్ను చూసిన మొదటిసారి నేను నీకు పడిపోయాను, తర్వాత నీ మంచితనం, అందరి మీద నువ్వు చూపించే ప్రేమ చూసి నిన్ను వదులుకోకూడదు అని ఫిక్స్ అయ్యాను బంగారం. నువ్వు లేకుంటే ఈ రోహన్ ఉండడు, అందుకే ఐ లవ్ యూ అని ఐ లవ్ అని చెప్పేసరికి రోహన్ ఫోన్ మోగుతుంది. రోహన్ ఫోన్ చేసి అత్తమ్మ అని ఉండడంతో మళ్ళీ చేయొచ్చులని కాల్ కట్ చేస్తాడు. కానీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటుంది. అత్తమ్మ ఎప్పుడు ఇన్నిసార్లు కాల్ చేయదే, ఏమై ఉంటుంది అనుకుని ధృతి వైపు తిరిగి, ఒక్క నిమిషం బంగారం అని కాల్ లిఫ్ట్ చేస్తాడు. వైజయంతి గారు ఏడుస్తూ, కన్నా మీ మామకి హార్ట్ అటాక్ వచ్చిందంట్రా, నేను చాలా దూరంలో ఉన్నాను, నువ్వు దగ్గర ఉంటే వెళ్ళి కాస్త మామని చూడు కన్నా అంటారు. అత్తమ్మ, మామకేమీ అవ్వదు, ప్లీజ్ నువ్వు ఏడవకు, కంగారు పడకు, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అని ధృతి సైడు తిరిగి, బంగారం మామకి హార్ట్ అటాక్ అంట్రా, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఏమనుకోకు అని ధృతి చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్ళి క్యాబ్ బుక్ చేసి అందులో వెళ్ళమని, జాగ్రత్త అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతున్న రోహన్ని చూస్తుంది కృతిక. ధృతికి ముద్దు పెట్టడం చూసిన కృతిక కోపంతో రగిలిపోయి ప్రతాప్ గారిని పిలిచి అక్కడ నిలబడున్న ధృతిని అక్కడి నుండి వెళ్ళిపోతున్న రోహన్ని చూపిస్తుంది.
ధృతికి క్యాబ్ వాడు కాల్ చేసి, ఆపోజిట్ రోడ్లో ఉన్నాను మేడం, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, తిరిగి రావాలంటే టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి అని చెప్తాడు. ధృతి టైం చూసుకుని పెద్దమ్మ అప్ప కంగారు పడుతుంటారు. రోహన్తో బయటకు వస్తున్న విషయం కూడా చెప్పలేదు. చూస్తే చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్లు ఉంది. అతను యూటర్న్ తీసుకుని రావాలంటే అరగంట పట్టేలా ఉంది. నేను ఎలాగో వెళ్ళాల్సింది అటు సైడే కదా అనుకుని రోడ్డు క్రాస్ చేయబోతుంది. ప్రతాప్ గారు కోపంగా ధృతి మీదకు కారు పోనిస్తుంటే కృతిక ఆపి, నాన్న ఏం చేస్తున్నారు? ఇది ఢిల్లీ, ముందే మనం ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ఏరియాలో ఉన్నాం, ప్రతి చోట కెమెరాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ కారు కూడా మనది కాదు, మీ ఫ్రెండ్ది. ఇప్పుడు మనం ఏం చేసినా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అంటుంది. ప్రతాప్ గారు కృతికను చూసి, మరేం చేద్దాం అంటారు. కారు తీసుకెళ్ళి దాని ముందర ఆపండి, తను ఎక్కించుకోండి అని చెబుతుంది. ప్రతాప్ గారు అలానే ధృతి ముందర కారు ఆపి కారు విండో కిందకి దించి, అమ్మ ధృతి, ఇక్కడున్నావేంటి? నువ్వు చదివేది ఇక్కడేనా? రా కూర్చో, మీ ఇంటి దగ్గర దింపుతాను అని చెప్పి కారులో ఎక్కించుకుంటారు. ధృతి కారు ఎక్కి క్యాబ్ క్యాన్సిల్ చేసి ప్రతాప్ గారిని చూసి, బాగున్నారు అంకుల్, మీరు ఎప్పుడొచ్చారు ఢిల్లీకి అంటూ కృతికను చూసి, ఎలా ఉన్నావు కృతిక అని అడుగుతుంది. కృతిక మనసులో, నా బావని నీ వెనక తిప్పించుకుంటూ ఏం తెలియని దానిలో ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావే, ఈరోజు నీ చావు నా చేతుల్లోనే అనుకుని ధృతిని చూసి చిన్నగా నవ్వి, నేను బాగున్నా, నేను నాన్న మా బావం కోసం వచ్చామని చెప్తుంది. ప్రతాప్ గారు ధృతిని అడ్రస్ అడిగి ఆ వైపు వెళ్తూ ఎవరూ లేని ఏరియాలో ఆపి కాలు వచ్చినట్లు మాట్లాడి ధృతిని చూసి, అమ్మ ధృతి, అర్జెంట్ పని పడిందమ్మా, ఇటు నుండి ఇటే వెళ్ళాలి, ఏమనుకోకు అని కృతిక తన క్యాబ్ బుక్ చేయి అంటారు. అయ్యో పర్వాలేదు అంకుల్, ఇక్కడ నుండి ఇల్లు దగ్గరే, ఆటోలో వెళ్ళిపోతాను అని కారు దిగుతుంది. ప్రతాప్ గారు జాగ్రత్త అమ్మా అని ముందుకు వెళ్ళిపోతారు. ధృతి కొంచెం ముందుకు వెళ్ళగానే ప్రతాప్ గారు వేరే రూట్ నుండి మళ్ళీ వెనక్కి వచ్చి కార్ని ఫాస్ట్గా ధృతి మీద తీసుకెళ్తారు. ధృతి కార్ సౌండ్ విని వెనక్కి తిరిగి చూస్తుంది. అది చాలా ఫాస్ట్గా వస్తుండటంతో పక్కకి జరిగేంతలో తన కాళ్ళు తనకే తగులుకొని అక్కడున్న పెద్ద రాయి మీద పడిపోతుంది. ఆ రాయికున్న షార్ప్ ఎడ్జ్ తన తలకి బలంగా తాకుతుంది. ధృతి పడిన ఫోర్స్కి తలకి బలంగా దెబ్బ తాకేసరికి బాగా బ్లడ్ పోయి స్పృహ తప్పి పడిపోయిపోతుంది. ఇదంతా చూసిన ప్రతాప్ గారు అక్కడికి వచ్చిన ధృతిని చూసి, నా చేతికి మట్టి అంటకుండానే పని అయిపోయిందని నవ్వుకుని వెళ్ళిపోతారు. ఆ ఏరియాలో ఎవరూ పెద్దగా తిరగరు, పైగా చీకటి. అలా ఒక అరగంట గడిచాక ఎవరో బైక్లో వెళ్తూ అక్కడ ధృతిని చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తన కాలేజ్ ఐడి కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ చూసి ఆ నెంబర్కి కాల్ చేసి విషయం చెప్పేసరికి రఘు గారు, నందిని గారు, అంజు అక్కడికి వస్తారు. రోహన్ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఉండే పనివాళ్ళు ప్రభాకర్ గారిని హాస్పిటల్లో తీసుకెళ్లేసరికి కొంచెం ప్రమాదం తప్పిందని, ఆయనకి మైల్డ్ హార్ట్ అటాక్ అని, ప్రాబ్లం లేదని చెప్తారు. రోహన్ కొంచెం కూల్ అయ్యి ధృతి కాల్ చేస్తాడు. తను ఫోన్ కలవపోవడంతో టెన్షన్ పడతాడు. ధృతి ఇంటి సేఫ్గా వెళ్ళిందో లేదో ఇప్పుడు ఎలా తెలుసుకోవటం అనుకుంటూ రఘు అంకులు చేద్దాం, ఆయనతో నార్మల్గా మాట్లాడి తెలుసుకుందామని కాల్ చేస్తాడు. రఘు గారు అప్పటికే టెన్షన్గా హాస్పిటల్ వెళ్తుండటంతో కాల్ చూసుకోరు. ధృతిని జాయిన్ చేసిన హాస్పిటల్ రోహన్ వాళ్ళ చెందిన గ్రూప్ హాస్పిటల్స్లో ఒకటి. ధృతి కండిషన్ చూసి బ్లడ్ లాస్ ఎక్కువైందని, తలకి వెనుక భాగంలో బాగా దెబ్బ తగిలింది కాబట్టి సర్జరీ చేయాలని న్యూరో సర్జన్ పిలుస్తారు. ఆ న్యూరో సర్జన్ కిందనే మన రోహన్ అసిస్టెంట్గా ఉండేది. సో ఆయన రోహన్ కాల్ చేసి సర్జరీ అటెండ్ అవ్వాలి, ఇమీడియట్గా రమ్మని కాల్ చేస్తారు. ప్రభాకర్ గారి బాగుందని, నేను చూసుకుంటాను వెళ్ళమని వైజయంతి గారు చెప్పడంతో రోహన్ హాస్పిటల్కి వెళ్తాడు. రోహన్ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ రఘు గారిని, నందిని గారిని చూసి తనకి ఎందుకో టెన్షన్ ఎక్కువ అవుతుంది. తన గుండె దడ పెరిగిపోతుంది. మనసంతా బాధగా, గందరగోళంగా అనిపిస్తుంటుంది. రోహన్ పరిగెడుతూ రఘు గారి దగ్గరికి వెళ్ళి కంగారుగా, అంకుల్ మీరేంటి ఇక్కడ, ఎవరికేమైంది, ధృతి ఎక్కడా అని నాన్ స్టాప్గా క్వశ్చన్స్ వేస్తాడు. రఘు గారు చెప్పేలోపే రోహన్ వాళ్ళ ప్రొఫెసర్ అక్కడికి వచ్చి, రోహన్ కమ్ ఫాస్ట్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, వెరీ సీరియస్ కండిషన్, యూ నీడ్ టు అసిస్ట్ మీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఫర్ యూ అని పిలుస్తారు. రోహన్కి వెళ్ళాలని ఉండదు, కాకపోతే ఆయన తన ప్రొఫెసర్. అలా చెప్పేసరికి ఇంకేం చేయలేక మళ్ళీ వస్తాను అంకుల్ అని లోపలికి వెళ్తాడు. రోహన్ డ్రెస్ వేసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడానికి డోర్ పట్టుకోగానే తనకే తెలియని బాధ, మళ్ళీ మనసంతా గందరగోళంగా అనిపిస్తుంటుంది. అయినా కొంచెం ధైర్యం చేసి లోపలికి వెళ్తాడు. ఆపరేషన్ థియేటర్లో ధృతిని చూసి షాక్ అయ్యి అక్కడే నిలబడిపోతాడు. ప్రొఫెసర్ తనను చూసి, వాట్ హ్యాపెండ్ రోహన్, కమ్ హియర్ అంటారు.
రోహన్ కళ్ళల్లో కన్నీళ్ళు చూసి ఆయనకి ఏదో అనుమానం వచ్చి, రోహన్ ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు, తను నీకు తెలుసా అని అడుగుతారు. రోహన్ ఏడుస్తూనే అవునని తలూపుతాడు. ప్రొఫెసరు తన పరిస్థితి అర్థం చేసుకుని, చూడు రోహన్, మనం డాక్టర్సు, అక్కడ ఉన్నది ఎవరైనా సరే మనం ధైర్యంగా ఉండాలి, అలా అయిపోతే చాలా కష్టం అంటారు. సార్, ఇంకొకరైతే నేను ఇలా రియాక్ట్ అయ్యేవాడినే కాదు సార్, తను నా ప్రాణం, తనకి ఏమైనా అయితే నేను బ్రతకలేను సార్ అంటాడు అలానే ధృతిని చూస్తూ. కూల్ రోహన్, తన తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది, బ్లడ్ లాస్ ఎక్కువ ఉంది, బ్రెయిన్లో బ్లడ్ కూడా క్లాట్ అయ్యింది, తనది చాలా సీరియస్ కండిషన్, ఇప్పుడు తనకి బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ, ఒకవేళ బ్రతికినా కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సర్జరీ చేస్తే తను బ్రతికినా, ఒకవేళ కోమాలోకి వెళ్ళకపోయినా తన చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న వ్యక్తులు తప్ప తనకెవరూ గుర్తుండ్రు. ట్రై టు అండర్స్టాండ్. లేట్ అయ్యే కొద్దీ తన ప్రాణాలకు ఇంకా ప్రమాదం, బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి అన్నవి కూడా ఉండవు అంటారు. నో సార్, తనకేం గుర్తుండకపోయినా పర్వాలేదు, కానీ తను బ్రతకాలి, ప్లీజ్ సార్, డూ యూ సంథింగ్, ఐ నీడ్ హర్ అంటాడు రోహన్ బాధగా. ఐ విల్ ట్రై మై బెస్ట్ రోహన్, తన్ని బ్రతికించడానికి ట్రై చేస్తాను, కానీ తర్వాత తను ఎలా ఉంటుందో నీకు ఆల్రెడీ చెప్పాను, తను ఏ విషయంలో కూడా స్ట్రెయిన్ ఫీల్ అవ్వకూడదు, టేక్ కేర్ అంటారు. అలా ధృతికి సర్జరీ చేస్తారు. రోహన్కి ధృతి కండిషన్ అర్థమవుతుంది. తను 2 రోజుల్లో స్పృహలోకి రాకపోతే తను బ్రెయిన్ డెడ్ అవుతుంది, ఇంకా తను బతుకున్న జీవశవంలో ఉండాల్సిందే అని కుమిలిపోతుంటాడు. ప్రొఫెసర్ గారు రఘు గారిని పిలుస్తారు మాట్లాడటానికి. రోహన్ కూడా అక్కడే ఉంటాడు. ప్రొఫెసర్ గారు రోహన్ని చూస్తారు. తన పక్కన విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంటాడు. ప్రొఫెసర్ గారు, చూడండి, మీ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్, తను 2 రోజుల్లో స్ప్రోలోకి రాకపోతే తను బ్రెయిన్ డెడ్ అవుతుంది అనేసరికి రఘు గారు కూడా కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తారు. ప్లీజ్ కంట్రోల్ మిస్టర్ రఘు, తను నార్మల్ అయినా చిన్నప్పటి నుండి చూసిన వ్యక్తులు తప్ప ఎవరూ గుర్తుండరు, లైక్ మదర్, ఫాదర్, బ్రదర్, వీళ్ళు తప్ప. మళ్ళీ ఆయనే రోహన్ని చూస్తూ, ఇప్పటి వరకు తన లైఫ్లో జరిగిన ఏమన్నా గుర్తు చేయాలని చూసినా, తను దేని గురించి అయినా స్ట్రెస్ తీసుకున్నా, తన మైండ్కి ప్రెషర్ ఎక్కువ అయ్యి అది తట్టుకోలేక తన నర్వ్స్ బ్లాస్ట్ అయ్యి తను కుప్పకూలిపోతుంది లేదా పిచ్చిదైపోతుంది అని ఆపేస్తారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.